ఇప్పుడే సిఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్ అయితే చూశాను భయ్య. మళ్ళీ సిఎస్కే వాళ్ళు తప్పటడిగే వేసారు. పైగా ఎంఎస్ ధోని లేకపోవడం అసలు మ్యాచ్ చూడాలి అనిపించట్లేదు, చిర్రాకేసిపోతుంది. జనాలందరూ ఎంఎస్ ధోని అని అరుస్తూనే ఉన్నారు, ఎందుకంటే అభిమానం. కానీ ఆటలో చూస్తే ఏమీ లేదు. మళ్ళీ ఎందుకు ఇలా చేస్తారో అర్థం కావట్లేదు. అసలు మ్యాచ్ చూడాలంటేనే అసహ్యం వేస్తున్నారు అనమాట. కాబట్టి దయచేసి ఎంఎస్ ధోని మళ్ళీ ఒకసారి ఆటలోకి రావాలి. పైగా మ్యాచ్లు కూడా ఎక్కువ లేవు, ఇంకొక 2-3 మ్యాచ్లు ఓడిపోయారంటే ఇంకా అయిపోయినట్టే అంతా. ఇక మొత్తానికి జీటీ వాళ్ళు అయితే గెలిచారు. శుభ్మన్ గిల్ 73 రన్స్ అయితే కొట్టాడు. ఇంకా అందరూ బాగా ఆడారు అనమాట. సాయి సుదర్శన్ అయితే ఒక ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ బాగా ఆడారు. కానీ సిఎస్కేలో మాత్రం ఒక్క ఋతురాజ్ గైక్వాడ్ తప్ప మిగతా వాళ్ళందరూ దిగడం, కరెక్ట్గా ఓవర్ అయ్యేలోప అవుట్ అయిపోవడం, దిగడం, అవుట్ అయిపోవడం. పైగా మ్యాచ్ కూడా బాగా ఎండ టైంలో స్టార్ట్ అయిందనమాట. పైగా 2:30 టైంలు. పైగా చెన్నైలో మ్యాచ్. అబ్బా ఇంకా మామూలుగా లేదు, పడిపోతున్నారు అనమాట కళ్ళు తిరిగి ఒక్కరు. కాబట్టి పాపం ఎండ కూడా బాగా తగిలినట్టుంది. కానీ మ్యాచ్ అయితే గెలవచ్చు, కానీ ఓల్డ్లే సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టలేదన్నమాట. సరే, ఇంకా మొత్తానికి ఎంఎస్ ధోని కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే బాగా ఆడాలో, ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం. జై బోలో భారత్ మాతాకి జై. జై హింద్.